హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడేస్ నోటిఫికేషన్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ ఎగ్జామ్ పడింది. యూజీసీ అంటే యునైటెడ్ గ్రాంట్స్ కమిషన్. ఈ యూజీసీ నెట్ ఎగ్జామ్ దేనికంటే అసిస్టెంట్ ప్రొఫెసర్కి, జేఆర్ఎఫ్కి, అలాగే పిహెచ్డి ఎగ్జామ్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎగ్జామ్ ఏంటంటే ఎలిజిబిలిటీ ఏంటంటే ఎంఎస్సి చదువుతున్నా పర్లేదు, ఎంఎస్సి కంప్లీట్ అయినా పర్లేదు, వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే జేఆర్ఎఫ్ వస్తుంది, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అలాగే సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. ఇవన్నీ మనకి యూస్ఫుల్ అనమాట. సో పిహెచ్డికి ఎంట్రన్స్ అనమాట ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే 83 సబ్జెక్ట్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ఈ 83 సబ్జెక్ట్ కోర్సెస్లో ఏదో కోర్సు చదివి ఉండాలి ఎంఎస్సిలో, లేకపోతే చదువుతూ ఉండాలన్నమాట. ఈ 83 సబ్జెక్ట్ కోర్సెస్లో ఏదైనా చదివితే ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఎగ్జామ్ యొక్క స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ ఎప్పుడంటే 20th April 2024, అంటే నిన్న. అండ్ లాస్ట్ ఎండింగ్ డేట్ ఏంటంటే 10th May. అలాగే దీని యొక్క అప్లికేషన్ ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి, అంటే ఎగ్జామ్ ఫీజు పే చేసుకోవడానికి ఎప్పుడంటే 11th May అండ్ 12th May లోపు మళ్ళీ కట్టుకోవచ్చు అనమాట. 10th Mayకి అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి, 11th 12th May అంటే ఎక్స్టెన్షన్ అనమాట. ఈ 2 రోజుల్లో కూడా అప్లై చేసుకుని మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టుకోవచ్చు అనమాట. సో అలాగే దీని యొక్క అప్లికేషన్ కరెక్షన్స్, ఏదైనా అప్లికేషన్ పెట్టినప్పుడు కరెక్షన్స్ ఏమైనా వస్తాయి కదా, అది ఏంటంటే 13th May నుంచి 15th May వరకు కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే దీని యొక్క యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడంటే June 16th. మళ్ళీ చెప్తున్నాను, June 16th అనమాట. ఈ యూజీసీ నెట్ ఫీజ్ స్ట్రక్చర్ ఏంటంటే జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ ఏంటంటే 1150 రూపీస్, అలాగే ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 600 రూపీస్, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళందరికీనేమో 325 రూపీస్. ఓకేనా? ఎనీవే, అందరికీ ఆల్ ది బెస్ట్. సో అందరూ అప్లై చేయండి. ఎంఎస్సీ చదువుతున్న వాళ్ళు అప్లై చేయండి, అలాగే చదివేసిన వాళ్ళు కూడా అప్లై చేయండి. ఈ యూజీసీ నెట్ అంటే యునైటెడ్ గ్రాంట్స్ కమిషన్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అలాగే దీని యొక్క లాస్ట్ డేట్ ఏంటంటే మర్చిపోకండి, లాస్ట్ డేట్ బాగా చెప్తున్నాను, 10th May. లాస్ట్ డేట్ 10th May లోపు అప్లై చేయండి. అందరూ అప్లై చేయండి. ఏముంది, జస్ట్ రాశారు అనుకో, పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట, పిహెచ్డి వస్తుంది. లేదంటే ఇంకా బాగా రాస్తే జేఆర్ఎఫ్ క్వాలిఫై అవుతారు. ఎనీవే, ఆల్ ది బెస్ట్.